అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బీసీ సమాజం యావత్తు కూడా, బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు, ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? తేల్చి చెప్పని అడుగుతా ఉన్నా. మోసగాడివి, మమ్మల్ని మరలా మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 139 కులాలు, సుమారుగా 100 మంది నాయకులు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు ఆశయాలని అమలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలా, ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అతిరథ మహారథులందరూ కూడా ఒకచోటకి చేరి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా జోనల్ స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత కులాల వారీగా కూడా అందరినీ సమీకరించి ఈరోజు 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే బలహీన వర్గాలని బలవంతుల్ని చేశాడు. బీసీలని బ్యాక్ బోన్గా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనని బలహీన వర్గాల ప్రజలు మొత్తం కూడా 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే మరలా జగనన్న కావాలి, మరలా జగనన్న రావాలి అని చెప్పేసి బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చిన ఈ తరుణంలో ఇక్కడున్న అతిరథ మహారథులే కాకుండా చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చి రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అక్రమ కేసులు అవ్వచ్చు, అక్రమ దాడులు అవ్వచ్చు, జైల్లో పెట్టొచ్చు, నిర్బంధించవచ్చు. ఒక పక్కన కారుమూరు నాగేశ్వరరావు, ఒక పక్కన కారుమూరు సునీల్, అప్పలరాజు కుమారుడు, నేను, నా తమ్ముడు, నా కొడుకు అందరం కూడా, విరూపాక్షన్న, చింతాడ రవన్న, అదేవిధంగా రజనమ్మ మీద దాడులు, అదేవిధంగా అనిల్ సోదరుడి మీద దాడులు, అక్రమ కేసులు పెట్టాలా, నిర్బంధించాలని చెప్పేసి, అదేవిధంగా సోదరుడు రమేష్ మీద ఉప ఎన్నికల్లో దాడి. బలహీన వర్గాలంటేనే భయం పుడుతున్న చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలు గొంతు నొక్కాలన్న చంద్రబాబు నాయుడు. ఒకటే చెప్తా ఉన్నాం, మా గొంతు నొక్కాలని నువ్వు చూస్తే ప్రజలు నీ పీక నొక్కుతారని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నాం. ఈరోజు రెడ్ బుక్ అని తిరుగుతున్నావు. ఆల్రెడీ నీ రెడ్ బుక్ డెడ్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత డెత్ బుక్ అవుద్ది. రాసి పెట్టుకో. నువ్వేదో పుడింగిగాడిని, నాకు రెడ్ బుక్ ఉంది, నేను అధికారం ఉంది, జైల్లో పెట్టిచ్చేస్తా, అక్రమ కేసులు పెట్టిస్తా, నిర్బంధించేస్తా, కొట్టిస్తా, మాకు పోలీసు వ్యవస్థ ఉందని చెప్పేసి విర్రవీగుతున్న మీ కండ కావడానికి అతి తొందరలోనే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది. బలహీన వర్గాల మొత్తం కూడా ఒక్కతాటి మీదకి రాబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ, మిత్రులు సోదరులు రమేష్ యాదవ్. వెనుకబడ్డ వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ఈ వెన్నుపోటు పార్టీపై కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో బీసీ గలం అనే కార్యక్రమం మీద రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులందరము ఈరోజు కలిసి ఈ వెన్నుపోటు పార్టీ చేస్తున్న
బీసీలకు వెన్నుపోటు చేస్తున్న దాని మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బీసీలకు 34% రిజర్వేషన్ అనేసి ఒక డ్రామా బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ఈ ఎలక్షన్లలో బీసీలను వాడుకొని ఒక చెల్లని బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ఈ బీసీలను మోసం చేసే విధంగా ఈ వెన్నుపోటు పార్టీ నడుస్తున్న క్రమంలో ఈ ఈ ఈ కార్యక్రమంలో మా బీసీలందరం, మా బీసీ ముఖ్య నాయకులందరం మీరు ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ఈ జీవోను, ఈ 34% రిజర్వేషన్ బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, మీరు 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఎందుకంటే కేవలం ఈ ఎలక్షన్లకు ఒక డ్రామా బిల్లు ప్రవేశపెట్టి మరొకసారి వెన్నుపోటు పొడిచేదానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఈరోజు మీ పక్కన ఒక బీసీ కూర్చుంటే మీకు అవమానంగా మీరేమైనా భావిస్తున్నారా? అందుకే మీకు కావాల్సిన పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నాం. కానీ మీ మంత్రిమండలిలో మా బీసీలకు ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకోవడం నీకేమైనా అవమానకరంగా ఉందా అనేసి ఈ కూటమి ప్రభుత్వం, ఈ వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడం జరుగుతుంది. మా నాయకుడు మా బీసీలకు, బీసీ అంటే బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు ఎలక్షన్ల ముందు వరకు బీసీ అంటే ఒక వెన్నుముక్క, ఎలక్షన్ల తర్వాత బీసీ అంటే ఒక తల్లో వెంట్రుముక్క మాదిరి ఈరోజు బీసీలను మీరు తీసేసే పరిస్థితికి వచ్చింది. కానీ మేము బీసీలందరం కలిసికట్టుగా ఉంటాం. వచ్చే ఏ ఎలక్షన్లైనా మేము కలిసికట్టుగా పనిచేసి నేను గద్దె దింపేంత వరకు మేము బీసీలందరూ పోరాడతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఈ వెన్నుపోటు పార్టీకి తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ, సమస్యల మీద, బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల మీద, మరి వాటి మీద నిలబడట్లేదు అనేటువంటి అనేక అంశాల మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ బీసీల కోసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక అంశాల మీద కూడా అందరితో మరి 100 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా, మేజర్ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా కూడా మరి ఈ కార్యాచరణ పెద్దలందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ మీటింగ్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళని బ్యాక్వర్డ్నెస్ నుంచి బ్యాక్ బోన్గా ఎలా మార్చాలి, వాళ్ళని ఎకనామికలీ, పొలిటికల్లీ ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల టెన్యూర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా 4.5 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేసి మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే అందులో మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో మరి వారికి సుమారు 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాల్ని డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రెంగ్తెన్ చేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అన్ని విధాలుగా కూడా స్ట్రెంగ్తెన్ చేసి అన్ని విధాలుగా కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేసేందుకు తోడ్పడడం జరిగింది. అదే మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే మరి ఈ 27 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసము, వాళ్ళు అధికారంలోకి రావడం కోసము, పొలిటికల్ గా వాళ్ళు గెయిన్ ఓవర్ కోసం అనేక అబద్ధపు మాటలు, మోసాలు చేసి, మోసపు మాటలు చెప్పి ఏ విధంగా పవర్లోకి వచ్చారో చూసాం. మరి 27 నెలల కాలంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని మరి ఈ రోజు కనుక మనం చూసుకుంటే బీసీ డిక్లరేషన్ అన్నారు, మరి దాంట్లో భాగంగా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరి గురించి కూడా ఆలోచించలేదు. అసలు ఎంతమంది జనాభాకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో, మరి బడ్జెట్లో కూడా దీని గురించి కేటాయించారా లేదా అనేటువంటి అంశాలు కూడా మనందరికి కూడా డౌట్స్ కల్పిస్తాయి. మరి ఇప్పుడు కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ, ప్లాన్ కానీ ఏమీ కూడా వేయలేదు. సబ్ ప్లాన్స్ కింద
సప్లాన్స్ నిధుల కింద ఇంత ఇస్తాం అంత ఇస్తామన్నారు. మరి వాటి గురించి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. మరి ఈ రోజున చూస్తుంటే హైయెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక హరాస్మెంట్, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు మరి చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు మరి టీడీపీ. మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇక అలాగే మొన్న చూసాం అసెంబ్లీలో ఏదో పోయేది ఒక బిల్లే కదా, మాట్లాడితే ఒక పూట మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ గురించి ఏ విధంగా జరగని పనిని సాధ్యం కాదని కూడా తనకు తెలిసి మరి అసెంబ్లీలో మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్ లో బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి చక్కని రిజర్వేషన్ అంశం తీసుకొచ్చినప్పుడు మీరే కోర్టులో వేసి ఆపిచ్చారు. మరి ఈ రోజున అవదని చెప్పి తెలిసి కూడా ఈ రోజు మీరు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కల్పించాలని మాటలు చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, నిజంగా మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, లేదంటే మీరు చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. మీకు తెలియదని జరగదని తెలిసి కూడా మీరు పొలిటికల్ స్టంట్స్ కోసం మరి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే బీసీలందరినీ కూడా మరలా మీరు మోసం చెయ్యబోతున్నారు, చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టమవుతోంది. అందుకోసమే